వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం మీ లైఫ్లో ఒక స్టేజ్ వస్తుంది. మీరు ఇది నా లైఫ్లో ఎందుకు జరుగుతోంది అని ఫీల్ అవుతారు. కానీ అదే టైంలో కొన్ని నెలల తర్వాత మీరు అదే సిచ్యువేషన్కి థ్యాంక్స్ చెప్పే స్థితికి వస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం మీ లైఫ్ని పూర్తిగా రీడిజైన్ చేయబోతోంది. వృశ్చిక రాశి అంటే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు. ఈ సంవత్సరం ఎందుకు స్పెషల్ అంటే గురుడు ఒకే సంవత్సరంలో 3 సార్లు రాసి మారుస్తున్నారు అతిచార యోగం మీద. అంటే మీ లైఫ్ కూడా ఇలా 3 భాగాలుగా డివైడ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ అండ్ టెన్షన్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్, అండ్ సెకండ్ ఫేజ్లో స్లోగా సెట్ అవుతున్న ఫేజ్, అండ్ థర్డ్ ఫేజ్ గ్రోత్ అండ్ రిజల్ట్స్ ఫేజ్. ఇది ఒక స్ట్రెయిట్ లైన్ కాదు, ఒక జిగ్జాగ్ జర్నీలా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని రాసులకి కూడా ఈ యొక్క గురు ప్రభావం 3 విధాలుగా అంటే 3 ఫేసెస్గానే ఇస్తూ ఉంటారు. బట్ డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళ రాశిని బట్టి, గోచారాన్ని బట్టి. సో వృశ్చిక రాశి వాళ్ళకైతే ఇప్పుడు జూన్ వరకు రియల్ లైఫ్ టెస్టింగ్ టైం అని చెప్పుకోవచ్చు. జూన్ వరకు మీకు ఎందుకు కాస్త హార్డ్ అనిపిస్తుందంటే గురుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇది ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తుందంటే మీరు సంపాదించిన డబ్బు నిలవకపోవటం, చిన్న సమస్యలు పెద్ద టెన్షన్గా ఫీల్ అవ్వటం, హెల్త్పై ఖర్చులు పెరుగుతాయి, ఇంట్లో కూడా మూడ్ సెటిల్గా ఉండదు. మీరు ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఈ ఫేజ్లో మీరు నేర్చుకునేది డబ్బు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. ఎవరి మీద డిపెండ్ అవ్వరు, మీ లిమిట్స్ ఏంటో మీ అనేది మీకు తెలుస్తాయి. అంటే ఈ ఫేజ్ నష్టాలు కాదు, నిజాలని చూపించే టైం అని చెప్పుకోవచ్చు. జూన్ టు అక్టోబర్ లైఫ్ టర్నింగ్ పాయింట్. జూన్ 2 తర్వాత మీకు గురుడు ఎప్పుడైతే మీకు భాగ్యంలోకి వస్తున్నారో, అంటే ఇన్ని రోజులు అష్టమంలో, జూన్ వరకు అష్టమంలో ఉంటారు వృశ్చిక రాశికి గురుడు. ఒకసారిగా జూన్ 2 నుంచి భాగ్యస్థానంలోకి వస్తున్నారు వృశ్చిక రాశికి. 9వ స్థానం, భాగ్యస్థానం అంటే 9వ స్థానం. ఇది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే సరైన వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తారు, గైడెన్స్ దొరుకుతుంది, మీ డెసిషన్స్ క్లియర్ అవుతాయి, మీ మీద మీకే కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు తట్టుకున్న ప్రతి కష్టం ఇక్కడ మీకు దారి చూపిస్తుంది. ఇంకా కొంతమందికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశాలు, ఫారిన్ ట్రావెల్ గురించి ప్రయత్నించే వారికి ఫారిన్ ట్రావెల్ ప్లాన్ కూడా అవుతుంది. తర్వాత ఎడ్యుకేషన్, కెరీర్ క్లారిటీ అనేది వస్తుంది ఈ సమయంలోనే. ఇది మీ లైఫ్లో రీస్టార్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అక్టోబర్ తర్వాత మళ్ళీ గురుడు మారుతున్నారు. గురుడు కర్కాటకం నుంచి సింహంలోకి వెళుతున్నారు. ఇంకా అతిచార యోగం మీద అక్టోబర్లో సింహరాశిలోకి వెళతారు. సో మీరు చేసిన కష్టానికి విజిబుల్ రిజల్ట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. గురుడు దశమ స్థానంలోకి వస్తున్నారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఉద్యోగంలో మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, మీపై నమ్మకం పెరుగుతుంది, మీకు మీ పేరు బయట వినిపించడం మొదలవుతుంది, మీ పని మీకోసం మాట్లాడే టైం వస్తుంది. ఇప్పుడు శని మీకు ఏం చేస్తున్నారు, శని ఏ ప్లేస్లో ఉన్నారంటే పంచమ స్థానంలో శని ఉన్నారు. ఇది ఇలా కనిపిస్తుంది మీకు. పంచమంలో ఎప్పుడైనా శని ఉన్నప్పుడు గోచారంలో పిల్లల విషయాల్లో టెన్షన్, మీకు లైఫ్లో క్లారిటీ లేకపోవడం రిలేషన్ పరంగా, అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో స్లో గ్రోత్ అనేది కూడా ఉంటుంది పంచమ స్థానంలో శని ఉండటం వల్ల. ప్రాక్టికల్ ట్రూత్ ఏంటంటే మీకు రావాల్సింది వస్తుంది కానీ టైం తీసుకుంటుంది, డిలే ఇస్తుంది అనేది కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ పంచమ స్థాన శని వల్ల మీరు తొందరపడితే మిస్టేక్స్ జరుగుతాయి, ఓపిక పడితే స్టేబుల్ ఫలితం అనేది కనిపిస్తుంది ఇటువంటి టైంలో. తర్వాత రాహు కేతువు తీసుకున్నట్లయితే కనుక పీస్ ఆఫ్ మైండ్, తర్వాత రిలేషన్ పరంగా షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. సో డిసెంబర్ వరకు కూడా రాహుకేతువుల ప్లేస్మెంట్, రాహు చతుర్థంలో, కేతువు 10వ స్థానం, దశమ స్థానంలో ఉంటున్నారు. రాహుకేతువుల ప్లేస్మెంట్ స్టార్టింగ్ నుంచి డిసెంబర్ వరకు అక్కడే ఉంటుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఏదో మిస్ అయింది, ఏదో ఇంట్లో పీస్ తక్కువగా ఉంటుంది, మీలో మీరే క్వశ్చన్ చేసుకుంటారు. ఉద్యోగంలో కూడా అక్కడ 10th హౌస్లో ఉన్న కేతు ఉద్యోగంలో కూడా నేను అసలు రైట్ ప్లేస్లోనే ఉన్నానా అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. డిసెంబర్ తర్వాత సీన్ పూర్తిగా మారుతుంది. సో అప్పుడు కేతువు రాహు మారుతున్నారు. రాహు 4 నుంచి 3లోకి వస్తున్నారు అంటే వృశ్చిక రాశికి, అండ్ కేతువు 10లో ఉన్న కేతువు 9లోకి వెళుతున్నారు. సో రాహుకేతువులు వెనక్కి నడుస్తాయి కాబట్టి సో వాటి ప్లేస్మెంట్స్ మారిన తర్వాత మీలో కాన్ఫిడెన్స్ పెరగడం, తృతీయంలో ఉన్న రాహు కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా చేస్తారు. మీరు ముందు ఉండి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మాట్లాడే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రిస్క్ తీసుకునే ధైర్యం, దేనికైనా రిస్క్ తీసుకునే ధైర్యం వస్తుంది ఇంకా ఎక్కువగా. కేతువు 9వ స్థానంలో, అది కూడా న్యూట్రల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఆలోచించింది ఇక్కడ నుంచి మీరు యాక్షన్లో పెట్టగలుగుతారు. తర్వాత మీకు ఓవరాల్ రిజల్ట్ ఈ 4 గ్రహాలది ఎలా ఉంటుంది అనేది చూస్తే కనుక ఎందుకు నా ప్లాన్స్ వర్క్ అవ్వటం లేదు, ఎందుకు ఒకటి కూడా సెటిల్ అవ్వటం లేదు అనేటటువంటి ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఒక సింపుల్ ట్రూత్ ఏంటంటే మీరు రాంగ్ కాదు, టైమింగ్ ఇంకా రాలేదు అనేది మీరు గుర్తుపెట్టుకుని వెయిట్ చేయాలి. సంవత్సరం మీకు టైమింగ్ నేర్పిస్తుంది. సో ప్రాక్టికల్ అడ్వైజ్ ఏంటి అంటే గనక మీకు
జూన్ వరకు కొత్త రిస్క్స్ తీసుకోకండి. హెల్త్ అండ్ ఫైనాన్స్ జాగ్రత్త. జూన్ టు అక్టోబర్ మధ్యలో డెసిషన్స్ తీసుకోండి. చాలా మంచి టైం అని చెప్పొచ్చు. గురుబలం చాలా బాగా యోగిస్తోంది. ఆ టైంలో డెసిషన్స్ తీసుకోండి. అవకాశాలు మిస్ అవ్వకండి. అక్టోబర్ నుంచి కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. అండ్ మీ పనిని సీరియస్గా తీసుకోండి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం లైఫ్ని ఒక స్ట్రాంగ్ లైఫ్ నుంచి మీకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది. మీరు తట్టుకోగలిగితే మీరే గెలుస్తారు అనేది. కష్టం వచ్చిన టైంలో వదిలేస్తే మీరు మిస్ అయిపోతారు. అదే టైంలో నిలబడితే మీరు కొత్త లెవెల్కి వెళ్తారు అనేది కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. సో ఈ విధంగా ఈ 4 గ్రహాల ఫలితం ఓవరాల్గా మీకు 2026 టు 2027 మధ్యలో ఉంటుంది రిజల్ట్. వీటికి తగినటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్పే అవకాశం ఉంటే, సమయం ఉంటే వీడియోస్ చేస్తాను. ఈ రిజల్ట్స్ అన్ని కూడా గోచారం పరంగా చెప్పినవి. మీ లైఫ్లో ఈ ఫలితాలు ఎంతవరకు జరుగుతాయి అనేటటువంటిది మీ సొంత జాతక చక్రం, మీ పుట్టిన టైము, అలాగే మీ మహాదశ అంతర్దశలు ఇవన్నీ కూడా మీరు పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ వాటిని బట్టి వస్తాయి. సో మీ సొంత జాతక చక్ర విశ్లేషణ అనేది చేయించుకోవాలి. గోచారం అనేటటువంటిది ఎంతవరకు ఆ పర్సంటేజ్ జరిగేది అనే కాకుండా ఏం జరిగే ఛాన్స్ ఉంది అనేది ఇస్తూ ఉంటుంది. కానీ మీకు అది ఎంత పర్సంటేజ్ వరకు వస్తుంది అనేది మాత్రం మీ ఒరిజినల్ బర్త్ చార్ట్ డిసైడ్ చేస్తుంది. అందులో మీకు ఎంత పర్సంటేజ్ రావాలి ఫలితం అనేది కూడా ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడున్న గోచార ప్రకారము పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ రిజల్ట్ వస్తూ ఉంటుంది. అందుకే మంచైనా చెడైనా ఫైనల్ రిజల్ట్ మీ జాతకాన్ని బట్టి పర్సంటేజ్ అనేది వేరీ అవుతుంది. మీకు పూర్తి క్లియర్గా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే మీ జాతక చక్రాన్ని పూర్తిగా అనలైజ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష్కుల్ని కూడా సంప్రదించవచ్చు. ఇలాంటి మరిన్ని జ్యోతిష అప్డేట్స్ కోసం పంచామృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.